మీకు ఈరోజు కొన్ని నీటిలో ఉండే మొక్కలు చూపిస్తాను. అంటే నీటిలో పెంచుకునే మొక్కలు. మనకి ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్తో అందంగా నీటిలోనే పెంచుకోవచ్చు. మట్టి లేదు మాకు అనుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. అది కాకుండా చూడటానికి అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ నీటిలోనే పెంచుకోవచ్చు. ఫస్ట్ చూస్తే ఇది మనీ ప్లాంట్ మొక్క మనకి అందరి దగ్గర ఆల్మోస్ట్ ఉంటుంది. అయితే ఇందులో 4-5 రకాలు ఉన్నాయి మనీ ప్లాంట్లో. ఇది ఒక రకం. అయితే ఇది చూడండి, ఇది చక్క బుద్ధిలో పెట్టాను. ఇది కూడా వాటర్లోనే ఉంటుంది. వాటర్లో పెట్టేస్తే ఇలా చక్క వేళ్ళు అవి వస్తాయి. చాలా అందంగా ఉంటుంది. మట్టిలో కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇంకా మట్టి దొరకనప్పుడు ఇలా నీళ్ళల్లో కూడా ముందుగా పెంచుకోవచ్చు. ఇదేంటంటే ఇది బాంబూస్ అంటారు దీన్ని. ఇది కూడా ఇలాగా బుద్ధలో పెట్టుకోవచ్చు. చక్కగా బుద్ధ కుండీస్ వస్తున్నాయి ఈ మధ్య. అందులో ఇదే కాదు, ఏది పెట్టుకున్నా అందంగా ఉంటుంది. ఇది చూడండి, వేర్లతో సహా చిన్న కొమ్మ పెడితే చక్క వచ్చింది. ఇది ఒక రకమైన క్రోటను. ఇది కూడా నీటిలో ఏదన్నా గ్లాసులో కానీ ఖాళీ బాటిల్లో కానీ పెట్టుకుంటే మనకి చక్క వేళ్ళు కూడా చూడటానికి ట్రాన్స్పరెంట్గా గ్లాసులో కనిపిస్తూ ఉంటాయి, అందంగా ఉంటాయి. మనం ఇంటి దగ్గర బయట ఫుల్ ఇంట్లో కాకుండా బయట కొంచెం షేడ్లో పెట్టుకుంటే ఈ మొక్కలు ఎంతో అందంగా ఉంటాయి. ఇది చూడండి, దుంప వచ్చింది. అసలు మన ఇండోర్ ప్లాంట్స్ అన్నీ దుంపలతోనే ఉంటాయి. ఈ దుంపలతోనే మనకి బతుకుతాయి. అయితే ఇది ఒక రకమైన మనీ ప్లాంట్, బీట్రూట్ కలర్ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లోనే ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ ఏదైనా సరే వాటర్లోనూ ఉంటుంది, మట్టిలోనూ పెంచుకోవచ్చు. ఇలా అందంగా రూట్ కనిపించాలి అని అంటే మనం ఇలా వాటర్లో పెట్టుకుంటే అందంగా ఉంటాయి. ఇదొక రకము. ఇంకా మనకి ఇది చూడండి, ఇది ఒక రకమైన క్రోటను. ఇది కూడా చక్కగా ఇలా వాటర్లో చిన్న కొమ్మ కట్ చేసి పెడితే ట్రాన్స్పరెంట్గా ఉండి వేళ్ళు వస్తాయి. కొమ్మలతోనే ఇవన్నీ బతుకుతాయి. చక్కగా ఒక వారం రోజులకి ఇలా వేళ్ళు వచ్చేస్తాయి. చక్క ఇంట్లో వాటర్ బాటిల్స్ అవి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. పారేయకుండా ఇలా ఎవరి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు కొమ్మ తెచ్చుకుని ఇందులో పెట్టుకుంటే మనకే బోళ్ళన్నీ కుచ్చు కింద మొక్కలు వస్తాయి. ఇది కూడా చైనీస్ మనీ ప్లాంట్ అంటారు. ఇది ఒక రకమా. ఇది కూడా వాటర్లోనూ ఉంటుంది, మట్టిలోనూ పెంచుకోవచ్చు. వేళ్ళు బాగా ట్రాన్స్పరెంట్గా కనిపించడానికి ఇలా వాటర్ బాటిల్స్లో లేదా గ్లాసుల్లో పెట్టుకుని ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి వీటికి కూడా. ఈ విధంగా ఇది ఒక రకమైన మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లో ఇంచుమించుగా మనకి 7 రకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఏ మనీ ప్లాంట్ అయినా వాటర్లో కొమ్మ పెడితే చాలు, చక్కగా వేళ్ళు వచ్చేస్తాయి ఒక వారం రోజులకి. ఇలా వాటర్లో పెట్టుకుంటే దాని అందం వేరు. ఇది కూడా ఒక రకమైన ఇండోర్ ప్లాంట్. ఇది వాటర్లోనూ ఉంటుంది, మట్టిలోనూ ఉంటుంది. ఇది ఎండ్లోనూ ఉంటుంది, సెమీ షేడ్లో కూడా ఉంటుంది. దీనికి ఎక్కువ వాటర్ అసలు అవసరం లేదు, కానీ వాటర్లో పెడితే వేళ్ళు బాగా కనిపిస్తున్నాయని చెప్పి ఒక మొక్క వాటర్లో ఉంచాను. ఒక మొక్క కుండీలో వేశాను. చాలా అందంగా ఉంటుంది. బుషి కింద వస్తుంది ఇది ఇంకా అందరికీ తెలుసు మనకి. ఇది చూడండి వేళ్ళు ఎలా వచ్చాయో. అలోవెరాని మనం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. చాలా అది ఒక రకమైన సైంటిఫిక్గా కూడా అది చాలా మంచిది. పాజిటివ్ వైబ్స్ వస్తాయి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా ఫేస్కి వాటికి యూజ్ చేయడానికి కూడా అలోవెరా నేను ఒక వీడియో పెట్టాను, అది చూడండి. ఈ విధంగా మనం వాటర్లో పెంచుకుంటే మొక్కలు అందంగా ఉంటాయి. దట్టు చక్క చూడటానికి డెకరేషన్గా ఉంటుంది. మనకి ఎయిర్ ప్యూరిఫైర్గా కింద ఇవి ఉపయోగపడతాయి. ఈ విధంగా బాటిల్స్లో పెంచుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్